ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. షిరిడీ నగరి ఒక విలక్షణమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం. సాధారణంగా ఏ పుణ్యధామంలోనైనా సరే అక్కడ అవతరించినటువంటి భగవంతునికి పండుగలు జరుగుతూ ఉంటాయి. మధురలో శ్రీకృష్ణ పరమాత్మునికి అద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. అయోధ్యలో రామచంద్ర ప్రభువుకు అద్భుతమైనటువంటి జన్మోత్సవం జరుగుతుంది. భద్రాచలంలో భద్రాద్రి రాముడికి కళ్యాణం జరుగుతుంది. ఇలా ప్రతి చోట ఒక ప్రత్యేకమైనటువంటి భగవంతునికి పండుగలు జరుగుతూ ఉంటాయి. కానీ షిరిడీ అనేటువంటి ఆ పుణ్యధామంలో అన్ని భగవత్ స్వరూపాలకు పండుగలు జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే శ్రీ సాయిబాబా తన వద్దకు చేరినటువంటి వారి యొక్క ఉపాసనా దైవాలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా గౌరవించి ప్రేమించేటువంటి తత్వాన్ని తన భక్తులకు అలవరుస్తారు. ఈరోజు దేశమంతటా కూడా రామభక్తుడు లేనటువంటి గ్రామం ఉండదు. ఆంజనేయ స్వామి ప్రతి గ్రామంలో ఎలా ఉంటారో అదేవిధంగా రామభక్తుడు లేనటువంటి గ్రామం ఉండదు. ఆ తర్వాత కలియుగంలో శ్రీ సాయిబాబా లేనటువంటి గృహము లేదు, శ్రీ సాయిబాబా ఆలయం లేనటువంటి ఊరు లేదు. అంటే రాముడికి బాబాకు ఉన్నటువంటి ఒక సారూప్యత ఇక్కడ మనకు కనిపిస్తుంది. త్రేతాయుగంలో ధర్మ పాలనకు ధర్మ ఆచరణకు శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా అయితే ఒక ఐకాన్గా నిలిచారు, కలియుగంలో భక్తుల ఉద్ధరణకు ఆధ్యాత్మిక చింతనను వారిలో కలిగించి ధర్మ మార్గాన నడిపించడానికి సద్గురువు సాయిరాముడి రూపంలో ఈరోజు కలియుగంలో అవతరించారు. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనందరం కూడా అదృష్టవంతులం. షిరిడీపురిలో జరిగేటువంటి రామజన్మ వేడుక త్రేతాయుగం నాటి అయోధ్యాపురిని తలపిస్తూ ఉంటుంది. ఎందుకంటే భారతావనిలో అనేక మంది యోగులు, సత్పురుషులు, అనేక మంది సిద్ధపురుషులు ఈ నేలపై అవతరించారు. కానీ ఎవరూ చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని శ్రీ సాయిబాబా వారు శరీరంతో ఉండగా ఆచరింపజేశారు. శ్రీరామనవమి జన్మోత్సవాన్ని షిరిడీపురిలో జరపాలనేటువంటి భక్తుల మనోగతం. ఒక బాబా యొక్క తీరు ఎలా ఉంటుందంటే భక్తుడికి ఒక సంకల్పాన్ని కలగజేస్తాడు. ఆ భక్తుడికి ఆ సంకల్పం కలిగిన తర్వాత దానిని విజయవంతంగా ఆచరణలో పెట్టడానికి బాబా యొక్క కృప తోడవుతుంది. శ్రీరామనవమి ఉత్సవము మొదట 1897లో ఉరుసు ఉత్సవంతో ప్రారంభమైంది. ఆ ఉరుసు ఉత్సవమైన 1912లో ఆ ఉరుసు ఉత్సవం కాస్త శ్రీరామ జన్మోత్సవంగా మారిన ఈ రెండు సందర్భాల్లో కూడా భక్తుల అభిష్టాన్ని గౌరవించే బాబా ఆ సత్కార్యాలకు అనుమతిచ్చారు. మనకు శ్రీరామనవమి ఏ విధంగా షిరిడీలో ప్రారంభమైందనేటువంటి విషయాన్ని గనక మనం గమనిస్తే రామాయణానికి రాముడి యొక్క ప్రస్థానానికి దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం పడ్డటువంటి తపన, పుత్రకామిష్టి యాగం చేసి పుత్ర సంతానం కోసము పరితపించిపోతూ ఉంటాడు దశరథ మహారాజు. అదేవిధంగా షిరిడీలో కూడా శ్రీరామనవమి ఆరంభం కావడానికి పుత్ర సంతాన అనుగ్రహమే. గోపాలరావు గుండు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు కోపర్గావ్లో పనిచేస్తూ ఉన్నారు. అతను దైవచింతన కలిగినటువంటి వాడు. అతనికి దైవచింతన కలిగినటువంటి మరొకరు స్నేహితుడిగా మారారు, నానాసాహెబ్ డేంగ్లే. నానాసాహెబ్ డేంగ్లే ఈ 2 వివాహాలు చేసుకున్నా సరే పుత్ర సంతానం అనేటువంటిది లేదు. బాబా అనుగ్రహంతో అతనికి సంతానం కలుగుతుంది. ఈ విషయాన్ని డేంగ్లే ద్వారా తెలుసుకున్నటువంటి గోపాలరావు గుండు బాబా పట్ల అంకితమైనటువంటి భక్తి భావాన్ని పెంచుకున్నారు. బాబాను ఆశ్రయిస్తే తనకు కూడా పుత్ర సంతానం కలుగుతుందనేటువంటి ఒక ఆశ తనలో జనించింది. తను బాబా పట్ల భక్తిని శ్రద్ధను పెంచుకున్నా కొద్దీ, ఎందుకంటే పుత్ర సంతానం కోసము 3 వివాహాలు చేసుకున్నాడు. ఆల్రెడీ 3 వివాహాలు చేసుకున్నా సరే అతనికి పుత్ర సంతానం కలగలేదు. కానీ బాబాను ఆశ్రయించినటువంటి కొద్ది రోజులకే పుత్ర సంతానం కలుగుతుంది.
కలిగిన తర్వాత అతని మనస్సులో ప్రేమ, బాబా పట్ల ప్రేమ ఉప్పొంగిపోతుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా, బాగా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి. ఏం చేశాడంటే బాబా అనుమతి లేకుండా మొదట తన పుత్ర సంతానాన్ని ఇచ్చినందుకు బాబా ఉంటున్నటువంటి వారి గృహాన్ని, ద్వారకామయిని పునరుద్ధరించాలని చెప్పి అనుకుంటాడు. దానికోసం కావలసినటువంటి రాళ్లను, ఇతర సామాగ్రిని అంతా తెచ్చి ద్వారకామయి బయట ఉంచుతాడు. ఉంచి బాబాని అడుగుతాడు, బాబా ఈ ద్వారకామయిని పునరుద్ధరించాలనుకుంటున్నాడు, నాకు మీరు కొడుకును వరముగా ఇచ్చారు అని చెప్పి అంటారు. అంటే బాబా అందుకు ఒప్పుకోడు. కానీ ద్వారకామయి యొక్క రిపేర్ చేసేటువంటి బాధ్యత, దాన్ని పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ కోసము అదే నానాసాహెబ్ చందోర్కర్కి మళ్ళీ అనుమతిస్తారు. తర్వాత గోపాలరావు గుండు బాధపడుతూ ఉంటాడు. అరే నేను ఇంత కష్టపడి రాళ్ళు పోగు చేశాను, కావలసినటువంటి సమానంతా ఇక్కడ పెట్టాను, బాబా నాకు అవకాశం ఇవ్వకుండా నానాసాహెబ్కి ఇచ్చారని చెప్పి కొంత మనసులో కలత ఉంటుంది. బాబా తన భక్తుడి యొక్క ఆందోళనను, ప్రతి ఆలోచనను గమనిస్తాడు. గోపాలరావు గుండును పిలిచి చెప్తాడు, నువ్వు ఎట్లాగూ ఈ సమానంతా తెచ్చి ఇక్కడ వేసావు కదా, మెటీరియల్ అంతా, ఒక పని చేయి, ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామదేవతలైనటువంటి శని, మహాదేవ్, గణపతి ఆలయాలను పునరుద్ధరించు అని అంటాడు. చాలా ఆనందం కలిగిపోతుంది గోపాలరావు గుండుకు. తెచ్చినటువంటి ఆ మెటీరియల్ తోటి శని దేవాలయం చాలా ఇరుగ్గా ఉండేది. ఆ శని దేవాలయాన్ని విస్తరించి అక్కడ ఉన్నటువంటి మహాదేవ ఆలయానికి, గణపతి ఆలయానికి పునరుద్ధరణ చేస్తాడు. అసలు పైన కప్పు ఉండకపోయేది, ఎండబడేది, వర్షం పడేది. అలా ఉన్నటువంటి ఆ గుళ్ళను గోపాలరావు గుండు పునరుద్ధరిస్తారు. ఎంత గొప్ప అవకాశాన్ని గోపాలరావు గుండుకి ఇచ్చారు కదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా మార్గంలో ఉండేటువంటి ప్రతి భక్తుడి యొక్క మనస్సు కూడా కృతజ్ఞతాభావంతో ఉండాలి. చాలామంది మనం బాబా దగ్గర అనుగ్రహం పొందుతాం. పొందినటువంటి తర్వాత మనము ఆ కృతజ్ఞతను చాటుకోవడం విషయంలో చాలా వెనుకంజలో ఉంటాం. ఆ రోజు భక్తులు తమకు ఏ వరాన్నైతే బాబా అనుగ్రహించారో దానికి సమానమైనటువంటిది ఎట్లాగూ బాబాకు మనం ఇవ్వలేం. కానీ ఏదో ఒక సత్కార్యం బాబా కోసం చెయ్యాలి అనేటువంటి తలంపు ఉండేది. బాబా ఆదేశాన్ని ప్రకారము 3 మందిరాలు కూడా అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. ఈరోజు సమాధి మందిర ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ మందిరాలను చూస్తే మనకు గోపాలరావు గుండు గుర్తు రావాలి. గోపాలరావుతో పాటు మన మనసుల్లో గోపాలరావుకు ఉన్నటువంటి కృతజ్ఞత మనలో కూడా ఉండాలి. బాబా మనకు ఒక మేలు చేస్తే బాబాకు మనం ఏం చెయ్యగలుగుతామనేటువంటి దాన్ని ఎప్పుడూ మనం ఆ ఆలోచన చెయ్యాలనేటువంటి సద్బుద్ధి మనకు కలగాలి. ఆ తర్వాత గోపాలరావు గుండుకు ఇంకొక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఏమిటంటే, షిరిడీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం అంటూ లేదు. కాబట్టి బాబా ప్రీత్యర్థం వారిక్కడ వచ్చి కొలువుదీరి అనేక మందికి పుత్ర సంతానాన్ని, ఆరోగ్యాలను మెరుగుపరచడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ సమస్యతో వస్తే ఆ సమస్యను బాబా తీర్చగలుగుతున్నారు. మరి అటువంటి సత్పురుషుని ప్రీత్యర్థం ఒక జాతర జరగాలి. చాలామంది ఉరుసును ఒక మహమ్మదీయుల యొక్క ఒక ఉత్సవంగా భావిస్తూ ఉంటారు. ఉరుసు అన్నా, జాతర అన్నా ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి సత్పురుషుని యొక్క గౌరవార్థం చేసేటువంటిది. ఎందుకంటే అక్కడ వేరే ఛాన్స్ లేదు. ఎందుకు ఈ ఆలోచన గోపాలరావు గుండుకు కలిగింది? బాబాకు జన్మదినం లేదు, బాబాకు అసలు ఏ ఉత్సవము ప్రత్యేకంగా మనం చేయట్లేదు, అప్పటి వరకు అసలు గురు పూజనే ప్రారంభం కాలేదు, గురు పౌర్ణమి ఊసే లేదు. 1897 మాట ఇది. అప్పుడు ఏమీ లేదు. బాబా ఉన్నారు, భక్తులు వస్తున్నారు, వారి బాధలు చెప్పుకుంటున్నారు, స్వాతంత్రం పొందుతున్నారు, వెళ్తున్నారు. బాబా గౌరవాన్ని పెంచడానికి ఒక్క జాతర, ఒక్క ఉత్సవము లేదు. అందుకనే గోపాలరావు గుండు ఆలోచించాడు, బాబా ప్రీత్యర్థం ఇంతమంది ఇన్ని పొందుతున్నాం ఇక్కడ, వారి ప్రీత్యర్థం ఒక ప్రత్యేకమైనటువంటి జాతర జరగాలి. చాలామంది ఉరుసు అనేటువంటి పదాన్ని చెప్తే అది మహమ్మదీయులకు సంబంధించినటువంటిదని అనుకుంటారు. కాదు, ఏ సాంప్రదాయంలోనైనా సరే ఒక సత్పురుషుని యొక్క గౌరవార్థం జరిపేటువంటి జాతర. ఈరోజు మనము చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటాం. గ్రామదేవతలు వెలిస్తే
పశ్చిమ గోదావరి జిల్లాలో గంగానమ్మ జాతరలు చేస్తారు కదా, అదేవిధంగా తెలంగాణలో ఎల్లమ్మ పండుగలు చేస్తారు కదా, తీర్థాలు జరుగుతూ ఉంటాయి కదా. మరి ఇవన్నీ దేనికోసం చేశారు? ఇది ఒక సాంప్రదాయం, హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటిది. హిందూ సాంప్రదాయంలో మన ఊరిలో మన పట్టణంలో వెలిసినటువంటి ఆ దేవతకు ఒక జాతర చేయాలని చెప్పి ఒక డేట్ను మనం నిర్ణయించుకుంటాం. ఊరంతా ఏకమవుతుంది. ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆడికి వస్తారు. ఊరిలో ఒక గంగానమ్మ జాతరనో ఎల్లమ్మ జాతరనో ఇంకోటి జరుగుతుంటే ఆ ఒక కుటుంబం ఆ గ్రామంలో ఉంటే ఆ కుటుంబం నుంచి బయటికి వెళ్ళినటువంటి ఆడబిడ్డలు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, కోడళ్ళు వస్తారు, వియ్యంకులు వస్తారు. ఎందుకు? ఆ గ్రామ దేవత నుంచి అందరూ లబ్ధి పొందినటువంటి వారు. ఒక కృతజ్ఞత తెలియజేసుకునేటువంటి రోజు, ఒక ప్రత్యేకంగా ఆ తల్లికి గౌరవాన్ని ఇచ్చి ఓ ప్రత్యేకమైనటువంటి ఆరాధన పూజ జాతర చేసుకునేటువంటి రోజు. అదే విషయాన్ని గోపాలరావు గుండు ఆలోచించాడు. బాబా ప్రత్యర్థం ఒక జాతర జరగాలి ఇక్కడ. మీకు శ్రీ సాయి సచ్చరితలో కూడా రాసి ఉంటుంది, 6వ అధ్యాయం 53, 54 ఓవిలో జాతర అనేటువంటి పదం చాలా స్పష్టంగా వాడతారు. ఉరుసు అనేటువంటిది మహమ్మదీయులు, ఎందుకంటే ఆ రోజు బాబాను ఆరాధించేటువంటి వాళ్ళు అన్ని వర్గాల వారు ఉండేటువంటి వారు. ముస్లింలు దాన్ని ఉరుసు అనుకున్నారు, హిందువులందరూ కూడా గొప్ప జాతర అనుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక లాజిక్ మాత్రం ఇక్కడ ఉంది. ఆ లాజిక్ ఏంటంటే అది ఉరుసైనా జాతరైనా ఏ రోజు జరిగింది? శ్రీరామనవమి రోజే జరగాలని చెప్పి నిర్ణయించుకున్నారు కదా భక్తులందరూ. దానికి బాబా కూడా అనుమతించారు కదా. అంటే జననమే తెలియనటువంటి ఒక సత్పురుషునికి శ్రీరామనవమి రోజు ఈ భారతావనిలో ఎవరి పేరు చెబితే శరీరం రోమాంచితమవుతుందో, ఎవరి కథ వింటే హృదయం ఉప్పొంగిపోతుందో, ఎవరి ధర్మపాలన ధర్మాచరణ వింటే అంతఃకరణం కరిగిపోతుందో అటువంటి శ్రీరామనవమి రోజు, శ్రీరాముడి జయంతి రోజు బాబాకు ఉత్సవాన్ని చేయాలనుకోవడం, ఇది ఆ భక్తుడికి కలిగినటువంటి ఆలోచన కాదు. బాబా ఒక సత్సంకల్పాన్ని గోపాలరావు గుండు మనస్సులో పెట్టాడు. తద్వారా శ్రీరామ జన్మోత్సవం రోజు బాబా ప్రత్యర్థం ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ కూడా రకరకాలుగా కోడిగుడ్డు పైన ఈకలు పీకేటువంటి వ్యవహారం చేస్తూ ఉంటారు. మొదట మహమ్మదీయులకు సంబంధించినటువంటి ఉరుసు ప్రారంభమైందని చెప్పి, అది ప్రారంభమైనటువంటి శ్రీరామనవమి రోజు మొదటి 1-2 సంవత్సరాల్లో, మొదటి సంవత్సరం 50,000 మంది, ఆ తర్వాత 70,000 మంది, బాబా మహాసమాధి నాటికి దాదాపు 1,00,000 మందికి చేరుకునేటువంటి వారట శ్రీరామనవమి రోజు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా సనాతన ధర్మంలో ఉండి ఎక్కువ శాతం బ్రాహ్మణ సమాజానికి చెందినటువంటి వాళ్ళే ఎక్కువగా ఆ రోజు శ్రీరామనవమి ఉత్సవానికి షిరిడీకి వచ్చేటువంటి వారు. బాబా సమక్షంలో కథ చెప్పినటువంటి వాళ్ళందరూ ఎవరు? మొదటి సంవత్సరం కథ చెప్పినటువంటి కృష్ణ జోగేశ్వర్ భీష్మ ఎవరు? ఏ జాతికి చెందినటువంటి వారు? ఆ తర్వాత వచ్చినటువంటి బాలాబు సుతార్ ఏ జాతికి చెందినటువంటి వారు? తన శరీరంలో కంఠంలో ప్రాణమున్నన్ని రోజులు, కంఠంలో బాబా అనేటువంటి స్మరణ జరిగినన్ని రోజులు సుదీర్ఘంగా కథ చెప్పినటువంటి శ్రీ దాస్గన్ మహారాజ్ గారు ఎవరు? ఇదంతా కూడా మనం అర్థం చేసుకున్నటువంటి దాన్ని బట్టి, అవగాహన చేసుకున్నటువంటి దాన్ని బట్టి. అందుకనే సద్గురువు ఆషామాషిగా కలియుగంలో అవతరించలేదు. ఎవరూ అవగాహన చేసుకోనటువంటి అవతారం, ఎవరికీ అర్థం కానటువంటి వేషం. ఈ రెండు చాలా కీలకమైనటువంటి బాబా మార్గంలో. ఆయన యొక్క అవతారాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు ధన్యులు. వారి యొక్క ఆహార్యాన్ని కాకుండా వారి అంతరంగాన్ని చూసినటువంటి వాళ్ళు ధన్యులు. అందుకని ఈరోజు మనందరం కూడా అదృష్టవంతులం, ధన్యులం. వారి వేషం చూసి మోసపోవట్లేదు ఈరోజు మనం. బాబా వేసుకున్నటువంటి ఆ వేషం మనల్ని మోసం చేయడానికి. ఏ మోసం చేయడానికి? చూస్తా, నేను పరీక్ష పెడుతున్నాను, ఈ వేషాన్ని చూసి ఎవరైతే నా వద్దకు వస్తారో వారు జన్మ ధన్యం చేసుకున్నటువంటి వారు. ఈ వేషం చూసి ఈయన ఎవరో, ఇంకొక మతం, ఇంకొక రకరకాలైనటువంటి భావనల్ని మనసులో వచ్చాయంటే ఆయన దగ్గర కాలేవు, ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకోలేవు. ఆ రోజు భక్తులందరూ కూడా అదృష్టవంతులు. గోపాలరావు గుండు లాంటి వాళ్ళు ఆ ఆలోచన కలగడంతో బాబా ఇండైరెక్ట్గా ఏం చెప్పారు ఇక్కడ? శ్రీరామనవమి రోజు ఉత్సవానికి అనుమతి ఇచ్చి
రామ జన్మోత్సవానికి నా జన్మోత్సవానికి, నాకు శ్రీరామచంద్ర ప్రభువుకు తేడా లేదు అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ మనకు బోధపరిచారు కదా. బాబాకు గురు పౌర్ణమి ఉత్సవం చేస్తాం, సమాధి ఉత్సవం చేస్తాం, కానీ సత్పురుషులకు జయంతి ఉత్సవాలు ఉండవు. ఏ సత్పురుషునైనా తీసుకోండి, జయంతి ఉత్సవాలు చాలా అరుదు జరగడం. కేవలం సమాధి ఉత్సవాలు మాత్రమే, వారి నిర్యాణానికి సంబంధించినటువంటి ఉత్సవం మాత్రమే జరుగుతుంది తప్ప ఏమీ జరగదు. కానీ బాబా జయంతిని జరుపుకోలేదనేటువంటి లోటు లేకుండా, ఎందుకంటే చాలామంది బాబా ఎక్కడ పుట్టాడు, ఏ రోజు పుట్టాడు, ఏ తిథి రోజు పుట్టాడు, రాముడు జనించినటువంటి చైత్రశుద్ధ నవమే నా జన్మదినం, ఆ చైత్రశుద్ధ నవమి రోజు నన్ను శ్రీరామచంద్రమూర్తిని ఏకత్వంతో ధ్యానించి దైత్వాన్ని మరచి ఎవరైతే ఆ ఉత్సవంలో లీనమవుతారో వారు అదృష్టవంతులు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ధ్యాసలో లీనం కావడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే మాయ ఎప్పుడూ కూడా మనల్ని భగవంతుణ్ణి మరిపిస్తుంది. కానీ సద్గురువు ఏం చేస్తాడు, మనం మాయ బారిన పడకుండా ఎప్పుడూ భగవన్నామాన్ని స్మరణ చేయిస్తారు. ఈరోజు అందరము కూడా మనము ఓం శ్రీ సాయిరామ్ అంటాం, ఎవరన్నా కలిస్తే ఓం సాయిరామ్ అంటాం. ఏదన్నా ఆపద వస్తుంటే మనసులో భయంతోని భక్తితోటి రెండింటితోటి సాయిరామ్ 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 అనుకుంటూ వెళ్తూ ఉంటాం. బాబా బస్సు తప్పిపోకూడదు, సాయిరామ్ సాయిరామ్ అని చెప్పి ఉద్యోగానికి వెళ్ళేటువంటి తల్లి ఆ స్మరణ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. బాబా ఈ పని చాలా కష్టంగా ఉంది, ఎలా నీ నామస్మరణని ఈ పనిని గట్టెక్కించాలని చెప్పి సాయిరామ్ 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 అంటే గత కొద్ది సంవత్సరాలుగా యువతలో లేకపోతే రామమందిరం నిర్మాణం అయిన తర్వాత ఒక భావోద్వేగంతో జై శ్రీరామ్ అంటున్నారు. కానీ భగవంతుని యొక్క స్మరణ ఉండాలనేటువంటిది దాదాపు బాబా 100 సంవత్సరాల క్రితం ఒక నిశ్శబ్ద విప్లవం, మనిషిని మార్చేటువంటి విప్లవం. అది విప్లవము రాజ్యాన్ని కూల్చేదో వ్యవస్థల్ని మార్చేదో ఇంకోటో కాదు. ఆ విప్లవం మన సగటు మనిషిలో మార్పు రావాలి. అందుకు ప్రధానమైనటువంటిది నామస్మరణ. ఆ నామస్మరణను మనకు తెలియకుండా మన మనసుల్లో మధుల్లో నింపేసి మనల్ని మాయ నుండి దూరం చేశారు. బాబాను మనం రకరకాలుగా భావిస్తాం. దత్తావతారులుగా భావిస్తాం, అవధూతగా భావిస్తాం, సాక్షాత్తు పరమాత్మగా, పరబ్రహ్మగా. అంటే ఎవరికి మనస్సుకు తోచితే, ఏ విధంగా తోస్తే ఆ విధంగా మనం బాబాను భజిస్తాం. బాబా యొక్క అవతార ప్రస్థానం కూడా అలానే ఉంది కదా. షిరిడీలో ప్రతి కృష్ణ జన్మాష్టమికి కృష్ణుడి యొక్క వేడుక జరుగుతుంది, దత్త జయంతికి దత్తుడి యొక్క వేడుక జరుగుతుంది. అదేవిధంగా శివరాత్రికి గురుస్థాన్లో అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి పండగ షిరిడీలో మనకు దర్శనమిస్తుంది. సాధారణంగా మనం దత్తావతారాల పరంపరను తీసుకుంటే ఏ దత్తావతార పరంపర కూడా మరొక దైవానికి సంబంధించినటువంటి కార్యాన్ని చేయలేదు, భక్తులతో చేయించలేదు. తమ యొక్క అవతార కార్యం ఎంతవరకో, తమ యొక్క వ్యాప్తి ఎంతవరకో అంతవరకు మాత్రమే దత్తావతారాలన్నీ కూడా పరిమితమయ్యాయి. కానీ ఒక్క సాయిబాబా అనేటువంటి అవతారం మాత్రమే, ఏ అవతారాలు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం శ్రీరామ జన్మోత్సవాన్ని స్వయంగా జరిపించడం. మీకు ఇంకెక్కడా కనిపించదు, ఏ అవధూత సాంప్రదాయంలో కనిపించదు. కానీ ఒక్క బాబా సాంప్రదాయంలో మాత్రమే. అంటే శ్రీరామచంద్రమూర్తికి బాబా ఇచ్చినటువంటి గౌరవం. నేను ఎవరు ఏమనుకున్న ఒక విషయాన్ని చెప్తాను. దాదాపు 1980 నుంచి 2000 సంవత్సరం వరకు ఆధ్యాత్మిక మార్గం క్షీణిస్తూ వచ్చింది. అసలు భగవంతుడి యొక్క స్మరణే లేనటువంటి రోజులు అవి. ఎందుకంటే మాయ బాగా విస్తృతంగా వ్యాపిస్తున్నటువంటి రోజులు. ఆ రోజుల్లో బాబా ఎంటర్ అయ్యి మనందరి చేత కూడా మరిచిపోతున్నటువంటి రామనామాన్ని జపింపజేశాడు. సాయిరామా 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 అని చెప్పి. అందుకనే బాబా మార్గంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇతర మార్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ కంటే కూడా గొప్పగా తరించేటువంటి అవకాశం బాబా మార్గంలో ఉంది. ఎందుకంటే ఎవరికి ఏ అనుభవం అయితే కలుగుతుందో ఆ అనుభవం ప్రకారమే బాబా నడుచుకున్నాడు తప్ప
నా మార్గంలోకి రండి, నేను పెట్టినటువంటి కండిషన్లో, నేను పెట్టినటువంటి చట్రంలో ఉండమని లేదు. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, విమర్శ చేసేటువంటి వారు, బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది రాముణ్ణి మర్చిపోయారు, మాకు అందుకే కోపము, కృష్ణుని మర్చిపోయారు, మాకు అందుకే కోపం. ఒక్కసారి కళ్ళున్నటువంటి వారు ఎవరైనా సరే శ్రీరామనవమికి షిరిడీకి వచ్చి చూడండి. శ్రీరామనవమికి షిరిడీలో ఉన్నటువంటి వైభవము నేను చెప్పగలుగుతాను, అయోధ్యాపురిలో కూడా లేదు. ఎందుకనంటే బాబా ప్లానింగ్ ఎట్లుంటుందంటే, బాబా ప్రతిదానిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇటీవల కాలంలో ఒక వార్త వచ్చింది. ఈ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో వంట గ్యాస్కు కొరత వచ్చింది. దాంతో రేపటి నుండి అయోధ్య రామాలయం యొక్క ప్రసాదాలయాన్ని మూసివేస్తున్నాము అని చెప్పి, ఎంత అదైపోయిందో తెలుసా నాకు. షిరిడీలో ఉన్నటువంటి ప్రసాదాలయము ఏ రోజు కూడా మూతపడదు. ఎందుకని? బాబా ముందస్తుగా ఆలోచిస్తాడన్నీ. షిరిడీ ప్రసాదాలయము సౌరశక్తితో నడుస్తుంది, అక్కడ గ్యాస్తో పని లేదు. దాదాపుగా ఈ గ్యాస్ కొరత వల్ల హోటల్స్ మూతపడ్డాయి, చాలా అన్నదాన సత్రాలు కూడా మూతపడ్డాయి. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో, అనేక దేవాలయాల్లో ప్రసాదాలను తగ్గించారు. కూరలు, అన్నము, రకరకాలైనటువంటి 4 పదార్థాలు పెట్టే చోట ఒక్క పదార్థం పెట్టారు. కానీ షిరిడీలో ఆ కొరత రాలేదు, అక్షయపాత్ర అది. అంటే బాబా యొక్క ఆలోచన, వారి యొక్క ముందు చూపు ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఇదొక్క నిదర్శనం చాలు కదా. అందుకనే బాబా రాముణ్ణి ఎవ్వరూ మర్చిపోకూడదు. త్రేతాయుగ దైవం చాలా శక్తివంతమైనటువంటి వాడు. అందుకనే ఆ రామా అనేటువంటి నామం మరా 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 అని తపిస్తేనే, స్మరిస్తేనే వాల్మీకి యొక్క జీవితం మారిపోయింది. రామా 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 అనేటువంటి జీవుడి యొక్క గతులు మారిపోయాయే. మరి అటువంటి గొప్ప సాధనను బాబా మనకిచ్చాడు కదా. ఈరోజు చాలామంది బాబా నామాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు స్మరణ చేసుకోవచ్చు, ఎవరి మనస్సుకు ఏ విధంగా అనిపిస్తుంది. కొంతమంది సాయిబాబా సాయిబాబా అంటారు, కొంతమంది ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అంటారు. వీటన్నింటికంటే కూడా బాబా యొక్క నామ మధురిమ మనం ఎక్కడ తెలుస్తుంది తెలుసా? సాయిరామ్ 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 సాయిరామ్. ఇందులో ఉన్నటువంటి మధురిమ మరెక్కడా ఉండదు. ఎందుకంటే ఎంత అద్భుతంగా రామనామాన్ని స్మరింపజేస్తున్నారు. అదేవిధంగా చాలామంది పెద్దవాళ్ళు పూర్వకాలంలో ఏంది ఇప్పటికి కూడా రామకోటి రాస్తూ ఉంటారు. రాసేటప్పుడు ఆ రామ 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 అనేటువంటి శబ్దము అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుందని అంటారు. మరి ఒక్క రామనామమే అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుందంటే, ఈ కలియుగంలో అవతరించినటువంటి సద్గురువు యొక్క నామాన్ని, రామనామాన్ని రెండూ కలిపి చేపిస్తే అది మన జీవితానికి వజ్రాయుధం కాదా? ఆ వజ్రాయుధం మన దగ్గర ఉన్నంతసేపు మాయ ఎలా వస్తుంది, కష్టం ఎలా వస్తుంది, వచ్చినటువంటి దాన్ని వజ్రాయుధంతో మనం పటాపంచలు చేయలేమా? ఈ విధంగా బాబా తన భక్తుల్ని ఒక అద్భుతమైనటువంటి మార్గంలో పెట్టడానికి, శ్రీరామనవమి ఉత్సవము గోపాలరావు గుండు ఎట్లయితే కొడుకు పుట్టినందుకు ఒక జాతరను చేయాలని చెప్పి షిరిడీలో ఉన్నటువంటి అందరితో మాట్లాడతారు, అందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత బాబా ద్వారకామాయిని పునరుద్ధరిస్తా అంటే అక్కడ ఉన్నటువంటి శని మహాదేవ ఆలయాలను పునరుద్ధరించమని చెప్పారు కదా. ఆ సందర్భంలో ఇంకొక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తారు. బాబా స్వయంగా ప్రకటించినటువంటి గురుస్థాన్ అనేటువంటి ఆ చోట, గురుస్థాన్ చుట్టూ చక్కగా చదువును చేయించి అరుగులు కట్టించి అక్కడ గద్దెని నిర్మిస్తాడు గోపాలరావు గుండు. గురుస్థాన్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గోపాలరావు గుండును ఒకసారి స్మరణ చేసుకోండి. ఆ గురుస్థాన్కు ఒక ప్రత్యేకమైనటువంటి రూపు తెచ్చినటువంటి వారు గోపాలరావు గుండు. బాబా ఎప్పుడూ కూడా వెళ్ళి తరచూ అక్కడ కూర్చునేటువంటి వారు. గోపాలరావు గుండు దాన్ని పునరుద్ధరించి గద్దెగట్టిన తర్వాత చాలాసేపు లెండీకి వెళ్ళినప్పుడు, తర్వాత బాబా బయట తిరుగుతున్నప్పుడు చాలాసేపు ఆ గురుస్థాన్ గద్దె వద్ద కూర్చునేటువంటి వారు. ఆ విధంగా భక్తుడు అనేటువంటి వారు భగవంతుని యొక్క అభిష్టం ప్రకారం నడుచుకోవాలి. షిరిడీలో జరిగేటువంటి రామనవమి ఉత్సవాన్ని చూస్తే, శ్రీకృష్ణ జన్మోత్సవాన్ని చూస్తే, ఏది చూసినా అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి శ్రీ సాయిబాబా మహిమ అనేటువంటి సినిమాలో ఒక అద్భుతమైనటువంటి ఒక పదం రాస్తారు. సర్వదేవతల నవ్యాకృతి నీవు అని చెప్పి రాస్తారు.
గణపతి నీవే, మారుతి నీవే, సర్వదేవతల నవ్యాకృతి నీవే, ఎంతెంత దయనీది ఓ సాయి. ఇంత అద్భుతమైనటువంటి మాట. ఆ మాట రాయాలంటే, ఆ పదం రాయాలంటే బాబా పట్ల ఎంత అవగాహన ఉండాలి కదా. విచిత్రం ఏంటంటే అసలు డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి అసలు బాబా చరిత్ర పట్ల కానీ బాబా పట్ల కానీ అసలు అవగాహన లేదు. ప్రొడ్యూసర్ అయినటువంటి గోగినేని ప్రసాద్ గారు వెళ్ళి కథ చెప్తారు. ఈ విధంగా ఆయన ద్వారకామయ్య అనేటువంటి పాడుపడ్డ మసీదులో ఉంటారు, 5 ఇళ్లలో భిక్ష చేసుకుంటారు, అన్ని దేవతల యొక్క స్మరణ ఆయన జయించేటువంటి వారు, అన్ని దేవతల ఉత్సవాలు జయించేటువంటి వారు, గ్రామ దేవతల యొక్క ఆలయాలను పునరుద్ధరించాడు, అద్భుతమైనటువంటి రామజయంతి ఉత్సవం కూడా చేయిస్తారు అని చెప్తే ఆయన మనస్సుకు ఏం తట్టిందో కానీ ఆ పాట మొత్తంలో నాకు నచ్చినటువంటి ఒకే ఒక పదం, సర్వదేవతల నవ్యాకృతి నీవు. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల దేవతల యొక్క కొత్త రూపము నువ్వు. ఇంత అద్భుతమైనటువంటి మాట కదా. నిజంగా బాబా ఆయన కోసం ఎవరైనా ఒక పని చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ మనసులో దూరిపోతాడు. ఎందుకంటే ఆయన గురించి ఒక మాట రాయాలన్నా, ఒక పాట రాయాలన్నా ఖచ్చితంగా బాబా దూరాల్సిందే. దూరకపోతే మన సొంత పైత్యం. ఇందుకు నిదర్శనం మీకు అందరికీ తెలుసు కదా, హేమాడ్ పంతు నామకే వాస్తే, పేరుకు మాత్రమే రచయిత. కానీ ఎవరు హేమాడ్ పంత్లో దూరు రాయించుకున్నారు? శ్రీ సాయి బాబానే కదా. అందుకనే కదా శ్రీ సాయి సచ్చరిత అంత అద్భుతంగా, రమణీయంగా, రసజ్ఞంగా ఉంటుంది. కాబట్టి బాబా ఒక సత్కార్యాన్ని తను చేయించుకోదలుచుకుంటే ఆ భక్తుడు మనసులో దూరిపోతాడు. అందుకనే గోపాలరావు గుండు మనసులో దూరిపోయాడు. మొదట జాతర ప్రారంభించాలి. ఆ జాతర ప్రారంభిస్తే ఆ జాతర జరుగుతున్నటువంటి క్రమంలో తన భక్తులకు ఆలోచన రావాలి. అందుకనే కదా 1912లో శ్రీరామ జయంతి తొలిసారిగా జన్మోత్సవాన్ని షిరిడిలో జరిపింది. అది బాబా జరపమని చెప్పాడా? కాదు కదా. కృష్ణ జోగేశ్వర్ భీష్మాకు వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన కదా. నిజంగా షిరిడిలో రామనవమి వైభవం చూడాలంటే స్వయంగా వెళ్ళాల్సిందే, అంత అద్భుతంగా జరుగుతుంది. షిరిడిలో జరిగేటువంటి రామనవమి వైభవం గురించి మరిన్ని విశేషాలు రేపు మాట్లాడుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.